శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో శుక్రుడు మే నెల 14వ తేదీ ఉదయం 10:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ జూన్ నెల 8వ తేదీ సాయంకాలం 5:47 మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మే 14వ తేదీ ఉదయం 10:58 నుంచి జూన్ 8వ తేదీ సాయంకాలం 5:47 వరకు నవగ్రహాల్లో శుక్రుడు మిథున రాశిలోనే ఉంటాడు. ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని ప్రసన్నం చేసుకొని ఇంకా అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అదేవిధంగా వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని బలోపేతం చేసుకొని వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, 12 రాశుల వారి మీద ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది ఏ ఏ విషయాలలో ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మే 14వ తేదీ ఉదయం 10:58 శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి మిథున సంక్రమణం జరగగానే ఈ మిథున సంక్రమణం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా 8వ స్థానంలో శుక్రుడు అద్భుతంగా యోగిస్తాడు. కాబట్టి ఈ శుక్రుడి మిథున సంక్రమణం వృశ్చిక రాశి వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు శుక్రుడి మార్పు జరిగినటువంటి మిథున రాశి 8వ రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి 8వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. 8వ స్థానంలో శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. కాబట్టి మే 14 నుంచి జూన్ 8వ తేదీ వరకు 8వ స్థానంలో ఉన్న శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి ప్రత్యేకమైన విషయాల్లో ప్రత్యేకమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు. ఏ విషయాల్లో శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, 8వ స్థానంలో ఉన్న శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చేలాగా చేస్తాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరికైనా తల్లిదండ్రుల నుంచి కానీ తాత ముత్తాతల నుంచి కానీ వంశపారంపర్య ఆస్తులు కలిసి రావాల్సిన ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రయత్నం చేసుకుంటే చాలా సులభంగా కలిసి వస్తాయి. కాబట్టి లక్షల్లో ఉన్నటువంటి ఆస్తులు కూడా కలిసి రావటానికి వృశ్చిక రాశి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. అలాగే లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి తరపు ఆస్తులు కలిసి రావటానికి కూడా 8వ స్థానంలో ఉన్న శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ఈ సమయంలో వృశ్చిక రాశి వాళ్ళు ప్రాపర్టీస్ పరంగా మంచి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ధనపరంగా కూడా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి చాలా అద్భుతంగా పెరుగుతాయి. అంటే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళు ఒక మార్గంలో కాకుండా 2-3 మార్గాల్లో ధనాన్ని సముపార్జన చేయగలుగుతారు. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని కూడా 8వ ఇంట్లో శుక్రుడు కలిగింపజేస్తాడు. కాబట్టి అనూహ్యంగా ధనప్రాప్తి యోగం అనేది వృశ్చిక రాశి వాళ్ళు ఈ సమయంలో పొందే యోగం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళందరూ మే 14 నుంచి జూన్ 8 మధ్యలో మీరు ఆశ్చర్యపోయే రీతిలో ఊహించిన దానికంటే ఏదో ఒక విధంగా రెట్టింపు ధనలాభం పొందటం కానీ అనూహ్య ధనప్రాప్తి యోగాన్ని కానీ అందిపుచ్చుకోగలగటానికి 8వ స్థానంలో శుక్రుడు అద్భుతంగా యోగిస్తాడు. అలాగే బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇంతకుముందు వృశ్చిక రాశి వాళ్ళకి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట విభేదాలు వచ్చి వాళ్ళు దూరం అయిపోయినా కూడా ఈ సమయంలో వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ తప్పు తెలుసుకొని వృశ్చిక రాశి వాళ్ళకి దగ్గర అవుతారు. బంధువుల సహాయ సహకారాలు, మిత్రుల సహాయ సహకారాలు, వీటన్నిటినీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా వృశ్చిక రాశి వాళ్ళని అందరూ కూడా చాలా చక్కగా ఈ సమయంలో గౌరవిస్తూ ఉంటారు. కొత్త మిత్రులు ఏర్పడతారు. ఆ మిత్రుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి వృశ్చిక రాశి స్త్రీలైనా పురుషులైనా మే 14 నుంచి జూన్ 8 మధ్యలో మీకు కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ పరిచయం అయితే మాత్రం ఖచ్చితంగా ఆ పరిచయాలు ఇంకా క్లోజ్ అయ్యేలాగా చేసుకోండి. వాళ్ళ వల్ల మీకు మంచి బెనిఫిట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సత్కర్మలు చేస్తారు, సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది, మంచి వ్యక్తులతో స్నేహాలు పెరుగుతాయి. ఆ స్నేహాలు బంగారం లాంటి భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే
గురువుల ఆశీర్వాదాన్ని కూడా ఈ సమయంలో పొందగలుగుతారు. సమాజంలో కానీ కుటుంబంలో కానీ మంచి గౌరవ ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి కూడా శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి విశేషంగా సహకరిస్తాడు. కాబట్టి అష్టమ స్థానంలో శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి మే 14 నుంచి జూన్ 8వ తేదీ మధ్యలో ఈ మిథున సంక్రమణం వల్ల ప్రధానంగా వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులన్నీ తొందరగా కలిసి వచ్చేలాగా చేస్తాడు. అధిక ధనార్జన, ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని కలిగింపజేసి రిలేషన్స్ పరంగా కూడా మంచి ప్రయోజనాలు కలిగింపజేస్తాడు. ఈ ప్రయోజనాలన్నీ ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన సులభమైన పరిహారాలు చేసుకోవాలి. మే 14వ తేదీ ఉదయం 10:58 నవగ్రహాలలో శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, మిథున సంక్రమణం జరగగానే, ఈ శుక్రుడి మిథున సంక్రమణము ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. శుక్రుడు మళ్ళీ జూన్ 8 5:47 సాయంత్రం మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారతాడు. కాబట్టి జూన్ 8 సాయంకాలం 5:47 వరకు కూడా ఈ ఫలితాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మే 14 నుంచి జూన్ 8 మధ్యలో శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకొని వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే శుక్ర మంత్రాన్ని ప్రతిరోజు 20 సార్లు చదువుకోవాలి. శుక్రుడికి సంబంధించిన ఒక మంత్రం మంత్రశాస్త్రంలో ఉంది. ఓం ఘం శుక్రాయ నమః. ఇది మంత్రం. ఓం ఘం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ప్రతిరోజు 20 సార్లు చదువుకోండి. దానివల్ల శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి, లేదా సెంట్ కలుపుకొని స్నానం చేయండి, లేదా కుంకుమ పువ్వు కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఇవన్నీ వీలు కాకపోతే కొన్ని తెల్ల పుష్పాలైనా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అది శుక్రుడికి ఇష్టమైన స్నానం అవుతుంది కాబట్టి శుక్రుడు బాగా యోగిస్తాడు. అదేవిధంగా మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి గోమాతకు తినిపించండి, లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇది ఎప్పుడు చేసుకోవాలి? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ. శుక్రహోరా కాలం అంటారు. ఆ శుక్రహోరా కాలంలో మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఇది చేసుకుంటే కనుక శుక్రవారాలు సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత కలుగుతుంది. అంతేకాకుండా శుక్రుడు యోగించాలంటే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం ఉపవాసం ఉండండి. మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. అప్పుడు శుక్రుడు తొందరగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ప్రతి గ్రహానికి కూడా అధిష్టాన దైవాలు ఉంటారు. గ్రహం అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు పోవాలంటే అధిష్టాన దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి అమ్మవారు. కాబట్టి మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా అమ్మవారిని పూజించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లలితా సహస్రనామ స్తోత్రం వింటే మంచిది, లేదా రాజరాజేశ్వరి అష్టకం వింటే మంచిది, దేవి ఖడ్గమాల స్తోత్రం వింటే మంచిది, శ్రీచక్రార్చన చేస్తే మంచిది. ఇవేవి చేయలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఈ సమయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టినా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుకూలత పెరుగుతుంది. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం పూట మధ్యాహ్న సమయంలో అంటే మిట్ట మధ్యాహ్న సమయంలో 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతం శుక్రహోరలో ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక అరిటాకులో కేజీ బియ్యము, తెల్లటి వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి గనక దానం ఇచ్చినట్లయితే
దానివల్ల శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. ప్రతికూల ఫలితాలన్నీ తగ్గిపోయి వాటిని అనుకూల ఫలితాలుగా కూడా మార్చుకోవచ్చు. వీటిలో ఏవైనా సరే పరిహారాలు చేసుకోండి. శుక్రుడి మిథున సంక్రమణం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ సంచారంలో మార్పు అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేసినప్పటికీ వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి తెలుసుకోవాల్సిన పరిహారాల గురించి మీరు పరిశీలించాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.